హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు తోటలోని 3వ పాఠంలో ఉన్న కందిరీగ కిటుకు అనే ఈ మాసపు కథను నేర్చుకుందాం. అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులున్నాయి. ఆ అడవికి ఓ సింహం రాజుగా ఉంటున్నది. నిజానికి ఆ సింహం చాలా మంచిది. తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం లేదు. ప్రతి వారు తన దగ్గరకు రావాలని, వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహం అభిప్రాయం. సింహం కూడా మారువేషంతో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉండేది. అలా తిరగడం ఓ ఏనుగు తటస్థపడింది. ఈ ఏనుగు కూడా తెలివైనదే, కానీ దాని గుణం అట్టే మంచిది కాదు. మరొకరు సుఖంగా ఉండటం, హాయిగా నవ్వుకోవడం ఆ ఏనుగుకు గిట్టదు. వచ్చినప్పటి నుంచి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉన్నది. సింహం మారువేషంతో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది, మాటలు పెంచింది, స్నేహం చేసింది. ఆ స్నేహం బాగా పెంచేసింది కూడా. సింహం మంచిదనుకున్నాం కదా, అందుచేత దానికి ఎదుటివారి చెడ్డ గుణాలు ఒకంతటా తెలిసేవి కావు. అందరూ మంచివారే అనుకునేది సింహం. అందరి మాటలు నమ్మేది పాపం. ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది, అబద్ధాలాడేది. చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకున్నది. సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత. ఈ ఆసరా చూసుకుని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేది, భయపెట్టేది, బెదరగొట్టేది. జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయి. ఏం చేయాలో వాటికి తోచలేదు. చివరికి అడవిని విడిచి వెళ్దామనుకున్నాయి కూడా. ఆ దశలో ఒక కందిరీగ ఏనుగు పనేదో తాను చూస్తానన్నది అని మెల్లగా ఏనుగు దగ్గరకెళ్ళి చెవిలో దూరిపోయింది. ఈ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది. పెద్దగా ఘీంకరించింది. కోపంతో చెట్లను కొమ్మలను విరిచేసింది. చేతికందిన జంతువుల మీద విరుచుకు పడింది. కానీ కందిరీగ వదలలేదు. ఆఖరుకు ఏనుగు విసుగెత్తిపోయి కందిరీగతో రాజీకి వచ్చింది. ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తాను ఏనుగును విడిచిపోతానన్నది కందిరీగ. ఇక చేసేదేమీ లేక ఏనుగు ఆ అడవిని విడిచి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.